హలో. సార్ నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి ఎవరు? మీ వీడియోలు చూస్తున్నా సార్ యూట్యూబ్ లో. ఓకే. బాగున్నాయండి అయ్యి. ఉమ్, అయితే మీరు చెప్పేది అది కరెక్టేలేండి. ఉమ్, మా మా అమ్మ టైంలో వెనకటి రోజుల్లో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం మా అమ్మ పోయింది క్రిస్టియన్లోకి. ఉహుం, పోతే అప్పుడు మా నాన్న కళ్ళు కనపట్లేదని వెళ్ళింది. ఉమ్, ఎవరో చెప్తే పొలం పని కాడ కళ్ళు వచ్చినాయా అట్లా మరి? ఏమో అప్పుడు వచ్చినాయి అన్నారండి. నాకు 10 ఏళ్ల వయసు అప్పుడు. ఉమ్, ఇక అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. మేము కూడా పోయేవాళ్ళం కానీ ఉమ్. అంతా స్వార్థం అండి ఇదంతా. ఇప్పుడు మీరు క్రిస్టియనా ఏంటంటే హిందువా అండి? మేము హిందువులమే. మీరు క్రిస్టియన్కి వెళ్ళానన్నారుగా, మరి మీ అమ్మగారు మీరు వెళ్ళానన్నారుగా బయటకు వచ్చి. అప్పుడు అప్పుడు వెళ్ళిందండి. నా చిన్నప్పుడు నాకు 10 ఏళ్ల వయసులో. మీరు వెళ్ళలేదా? నేను అప్పుడు వెళ్ళలేదండి, అసలు మనకు తెలియదు కండి అప్పుడు. ఉహుం, అయితే మా అమ్మ ఏం చేసినాడు, మా నాన్నకు మాకు మేకలు ఉండేయండి. ఉమ్, ఉమ్. అవి కాయటానికి పోతా కొద్దిగా ఆయనకు చూపు తగ్గింది. అంటే అప్పటికే 60 ఏళ్ళు దాకా ఉంటాయిలేండి ఆయనకి. పెద్దతనంలో చూపు ఆ రోజుల్లో తగ్గిందంటే ఏం చేస్తాం దానికి. అది తగ్గేసరికి ఇక ఎవరో పొలంలో చెప్పేవాళ్ళు అంట. అప్పుడు కలుపుకి ఇటు పొలం పనికి పోయేవాడు కండి. ఉమ్. ఇట్లా పోతే వస్తాయి అంటే, అంతకుముందు మేము ఇక్కడ జమలాపురం వెంకటేశ్వర గుడి ఉంది. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పేది? ఓ 40 ఏళ్ల క్రితం అండి. వాయ్యప్ప, అప్పుడే ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. నా కొడుకులు అప్పుడు చూడండి, లంజా కొడుకులు. అప్పుడు మా అమ్మ పోతే మేము అసలు మా కులానికి అన్నిటికీ మేము దూరం అయిపోయి మేము ఒంటరి వాళ్ళం అయిపోయాం. అయ్యో. ఒంటరి వాళ్ళం అయిపోయి మా వాళ్ళు ఎవరు పిలిచేవాళ్ళు కాదు. అంటే 1980లో అనుకుంటా మీరు చెప్పేది, అంతేనా? 80లో. ఇప్పుడు నాకు 53 ఏళ్ళు సార్. అంతేలే, మీరు 10 సంవత్సరాలంటే మీరు 70లో పుట్టుండారు, అంతే 80లో. అప్పుడు నేను 3 4 చదువుతున్నా అనుకుంటా. ఉమ్, 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 అయితే వాళ్ళకి కొంచెం, మా నాన్నకి అప్పుడు లేట్ మ్యారేజ్. అటు మన వరంగల్కి వెళ్ళి అయితే పిల్లలు దొరక అప్పట్లో. ఉమ్, ఉమ్, అమ్మకాం 7 ఏళ్ళు, ఆయనకా 30 ఏళ్ళు అంట. ఉహుం, అట్లా లేటుగా చేసుకున్నారు. ఉమ్, ఆయన ఏజ్ అప్పటికే అయిపోయింది. పెద్దవాడు అయిపోయాడు. పెద్దవాడు అయిపోయిండు. ఉమ్, ఏదో కళ్ళు వచ్చినాయి అది ఇది అంటే మా అమ్మ ఏం చేసింది, ఈ పటాలు ఇవన్నీ తీసేసి, అప్పుడు జమలాపురం పోయేవాళ్ళం బాగా దేవస్థానానికి. ఉహుం, అయితే అవన్నీ తీసేసి అది తీసి ఇది తీసి ఉమ్. అట్లా లైన్ లో పోయాం చానాళ్ళు. అయ్యో. పోయిన తర్వాత ఉమ్, ఇక అట్లా కంటిన్యూ అవుతుంది. ఉమ్, కంటిన్యూ అయ్యాక ఈ మధ్య కూడా మేము పెద్దవాళ్ళం, మా అన్నయ్య ఒక ఆయన ఉండు, మా అక్క ఉంది. ఉమ్, ఆ మ్యారేజ్ అయిపోయింది. మా అక్క సైడ్ అయిపోయింది కానీ మా అన్నయ్య, మా అన్నయ్య పిల్లలు లైన్ లోనే ఉన్నాం ఇట్లే. ఉహుం, ఇక మా చిన్నప్పటి నుంచి అలవాటు అయింది, అట్లా వెళ్ళిపోతున్నాం. ఉమ్, అట్లా పోయి చాలా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు మా అమ్మ మా నాన్న చచ్చిపోయారు. ఉమ్, ఇక మా అన్నయ్య ఉంటే ఆయన జాబు, ఆయన పిల్లలు వాళ్ళు కొద్దిగా క్రిస్టియన్ లో ఉంటారులే కానీ కొద్దిగా పర్వాలే వాళ్ళు. ఉహుం. నేనేమో నాకు 2 అమ్మాయిలు అయితే 2 అమ్మాయిలు కూడా వీళ్ళు అయ్యగారులు ఏం చేసి ట్రాప్ చేసి ఈ ఆడవాళ్ళని వాళ్ళ వశంలో చేసుకున్నారండి. అదే పాస్టర్లు. పాస్టర్లు ఉమ్, వాళ్ళు చెప్పినట్టు వింటారు వీళ్ళు కూడా. అయ్యో. అట్లా దానివల్ల ఈ పిల్లలు చదివించినా గానీ వేస్ట్ అయిపోయారు. ఉమ్, ఒక అమ్మాయి మ్యారేజ్ చేసి ఇంకో అమ్మాయి ఏమో ఎవడైతే అనేది క్రిస్టియన్ చేసుకుంది. అట్లా అయ్యో. వాళ్ళు అట్లా ప్రేరేపించి అట్లా చికాకు అయిపోయింది. చికాకు అయిపోయి ఇక అందుట్లో అట్లా అలవాటైన కొద్దిగా ఇక లోనకి వెళ్ళిపోయారు వాళ్ళు. అదేలేండి. ఇక దాని వల్ల ఇక నేను కూడా సైడ్ అయిపోయా. ఈ మధ్య ఇక నాకు చికాకులు పుట్టి ఇదంతా ఏం లేదండి, డబ్బు కోసం అండి. నీ ఇంటికి వస్తే అంతే అంతే. అంతే అంతే. నేను బాగా అనుభవం మేము ఇని గొల్లైపోయామండి. అంతా డబ్బు కోసమే క్రిస్టియన్ మతం అంతా. మనం గట్టిగా మాట్లాడమనుకోండి, నీ దగ్గర దయ్యం ఉంది అని చెప్పి ఇంటూ ఆడవాళ్ళకి చెప్పి ఆడవాళ్ళు టార్చర్. నువ్వు అట్ట చేసావు ఎట్ట చేసావు, నువ్వు రావాలా, నువ్వు మరి రక్షణ పొందాలా, అదని ఇదని వీళ్ళ టార్చర్ ఎక్కువ అండి. వీళ్ళని మనం ఉసిగొలుపుతారండి ఆడవాళ్ళని. అవునవును. మరి దశంభాగాలని మీరు చెబుతున్నారు, కరెక్ట్. మీరు చెప్పినవి అన్ని అంతే జరుగుతున్నాయండి. ఆడికి పోయాక మనం నెలకొకసారి ఆయనకి డబ్బులు ఇవ్వాలి. పాస్టర్ గారికి ఇవ్వాలి, లేకపోతే పాస్టర్కి ఇప్పితాడు ఒప్పుకోడు లంజవాడుకు. ఇవ్వకపోతే ముఖం తలా పెడతారు. ఆ కరోనా టైంలో కూడా ఏ వారానికి ఆ వారం దాచిపెట్టి ఒక్కసారి తెచ్చి ఇవ్వమండం. అంతా డబ్బు అండి. వాళ్ళు చెప్పిన మాట వినాలా, వాళ్ళు చేసిన పని చేయాలి మనం. మరి మేము ఇక్కడ మీటింగ్ పెడతాం అంటే ఎంత ఇయ్యాలా, మీ ఇంట్లో ప్రార్థన అంటే ఎంత ఇయ్యాలా. డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాల్సిందండి. డబ్బులు ఏంది ఏ పని కాదండి. బెల్లంపల్లి ఆయన చెబుతున్నారు, మా అన్నయ్య కొడుకు బెల్లంపల్లిలో చేసుకుంటే కూడా 50,000 ఫిక్స్డ్ అండి పెళ్లి చేసుకుంటే. ఓకే. మీరు చెప్పేది కరెక్టే సార్. ఇవి
మా అన్నయ్య కొడుకు ఆడ మ్యారేజ్ చేసుకుండు బెల్లంపల్లిలో. మేము బస్సు వేసుకొని వెళ్ళాం. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్. ప్రవీణ్ కుమార్. ఉమ్. అయితే అక్కడికి వెళ్తే 50,000 ఆయన కట్టి మేము పెళ్లి చేసుకొని వచ్చాం అప్పుడు. ఎవరికి? బెల్లంపల్లి ప్రవీణ్కి 50,000 కట్టారా? మేము చుట్టాలం అందరం ఒక 30-40 మంది పోయాం. దేనికండి 50,000 పెళ్లి చేసుకోవడానికా? మరి చేసుకున్నందుకు. వారని అమ్మ, మరి దోపిడీ కదండి ఇది. వీళ్ళకి అర్థం కావట్లేదు సార్, ఇది ఇదంతా మాఫియా సార్ ఇది. కాకపోతే దాంట్లోంచి బయటికి రాలేకపోతున్నారు చాలా వరకు. అంతే అంతే. ఇంటికాడ బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కదా 50,000 మంచి పందిరేసుకొని చేసుకోవచ్చుగా. ఏం చేస్తామండి, మా అన్నయ్య కొడుకులు కూడా దాంట్లో ఉండి వాళ్ళందరూ జాబులు సార్. హైదరాబాద్ లో హైటెక్ సిటీలో వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు పర్వాలేదులే కానీ ఇక ఇట్లా లీనమైపోయారు ఇక అందులో. ఇక అట్లా చేస్తే మాదే మరి నా కుటుంబంలోనే మా చిన్నపిల్ల కొద్దిగా చికాకు చేసింది. ఇక మా లయ్య గారు వాళ్ళు వీళ్ళు తిరిగారు, రా అన్నారు. నాకు విరక్తి కలిగేదిలేండి, నా వల్ల కాదులేండి. నేనా టాటా వేసి ఒకటి తోలుకుంటా సార్. ఇక మా ఏమో స్కూల్లో చేస్తుంది. ఇక ఎట్లా చూస్తున్నా ఈ మధ్య నేను ఒక 1-2 నెలల బట్టి మీరు చూస్తున్నా. అయితే మీరు చెప్పినట్టు జరుగుతున్నారు. ఇదంతా డబ్బు కోసం సార్. డబ్బు కోసమేనండి పాస్టర్లు. అంతా డబ్బు లేని మనకి ఏ పని కాదండి. నువ్వు గనక దశం బాగిపోతే చర్చిలో కూడా రానిరు రేపటి నుంచి. అసలు రానిరు, విరక్తిగా వాడు చచ్చిపోయేటట్టు మాట్లాడతారండి మాట. లేకపోతే నా ఆడవాళ్ళని బాగా ఉసిగొలుపుతారు. వాళ్ళు వచ్చి తిడతారు, నువ్వు అట్ట చేయట్లా ఇట చేయట్లా, నీ దగ్గర దయ్యం ఉంది, నువ్వు ఆయన కూర్చోమని కాడ కూర్చోవాలి చర్చిలో, అది ఇది అని చెప్పి ఆడవాళ్ళని ముందు వాళ్ళ లైన్ లో పెడతారండి. ఇక వాళ్ళు మాత్రం మన మాట వినరు. ఇక అంతేనండి. ఆయన అయ్యగారు ఏది చెప్తే నేను అదే చేసుకుంటా, ఆ పెళ్ళే చేసుకుంటా, ఆ సంబంధం చేసుకుంటా. తల్లిదండ్రి పోయారు. అట్లా చికాకులు సార్ ఇవన్నీ. అవునండి, అవును. జాగ్రత్తగా ఉండాలి సార్, ఇది ఒక మాఫియా. ఇది మాఫియా సార్. ఆ రోజుల్లో కొంత నీతి నిజాయితీ ఉంది సార్ మా అమ్మ టైంలో. ఇప్పుడు ఏం లేదు సార్, అంతా డబ్బు సార్. ఇప్పుడు డబ్బు, ఎంత డబ్బులు ఇస్తే అంత బాగా చూస్తారు చర్చిలో. అసలు ఏం లేదు సార్. మా అమ్మ 2 పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయి. ఇక మేమిద్దరం ఆ పని ఆమెది, నా పని నాది. నామ కూడా చెప్పాను, నువ్వు ఇవన్నీ మానుకుంటే బాగుపడతావు అమ్మా. క్రిస్టియన్ గా ఉందా అండి ఇప్పుడు? అంటే తగ్గించాలండి ఇప్పుడు. తగ్గించారా? తగ్గించేసి పట్టీలు, మెట్టెలు, తాలిబొట్టు అన్ని పెట్టేసా. లంజోడుకు లైవ్ కూడా తీపిచ్చారండి. అసలు ఏం లేదు సార్. ఏదన్నా పోతంటే నాకే సిగ్గేసేదండి. ఇంటి ముందు పోతంటే పక్కకు పోయేవాళ్ళు ఏరో మొండ ఎదురొస్తుంది అన్నట్టు ఉండేది. అయ్యో, మనం ఎంత చెప్పినా అయినా సార్ వీళ్ళుగా. అయితే ఇప్పుడిప్పుడే లైన్ లో పెట్టా. ఒక బొట్టు ఒకటే చిన్నగా లైన్ చేస్తున్నాయి. అన్ని వచ్చేసి పెట్టుకుంది. నీకు ఇవన్నీ వద్దమ్మా, మన వయసు 50 ఏళ్ళు వచ్చింది, రేపు పోయి ఉంటామో పోతామో, ఎందుకు ఇవన్నీ తలకాయ నొప్పులు, అసలు ఎవడు మాట వినబాకు, నీ పని నువ్వు చేసుకో, చర్చి వద్దు గిర్చి వద్దు అని చెప్పేసి ఇక మా బాధ ఏదో మేము పడుతున్నాం సార్. అంతే సార్, అదే కరెక్ట్ అండి. మీ చూస్తున్నా సార్ వీడియోలు మంచి చూపించండి, మీ వాళ్ళకి కూడా చూపించండి నా వీడియోలో. చూపిస్తున్నా సార్, కొంచెం మేలుకు వాళ్ళు కొంచెం తెలుసుకుంటారు. అయితే మీరు మాత్రం బాగా అనుభవంతో చెబుతున్నారండి. వాడు వచ్చినోడు గుల్ల అయిపోతున్నాడు, ఏం అనాలో అర్థం కావట్లే అసలు. అదే అవును, మనం మాట్లాడేదంతా నిజం కదా. అసలు మీరు చెప్పేది కరెక్టే సార్. ఇంతవరకు నేను ఫస్ట్ లో బైబిల్ చదివా, కానీ మీరు చెప్పినవన్నీ కూడా చూడలేదు సార్ నేను. ఏది సళ్ళు బిస్కెట్టం అని చెప్పి, సళ్ళు లావుకున్నాయి అని చెప్పి చదవలేదా? అసలు అది చదవలేదు సార్ నేను. మా అయ్యగారు కూడా ఎక్కడ ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి కూడా ఆ వాక్యాలు చెప్పాల. లోతు తన 2 కూతుళ్ళకి కడుపు చేశాడని అవి చెప్పరు సార్. పనికిరా ఇప్పుడు మనకి వాళ్ళకి ఎదురొచ్చేవి చెప్పరు. అవి అసలు ఏం చెప్పేవాళ్ళు కాదు, మామూలుగా చెప్పుకుంటూ పోయేవాళ్ళే తప్ప. అవి కూడా బైబిలే కదండి. అది బైబిలే. మీరు చెబుతుంటే ఇప్పుడు రామాయణం చూడండి, ఫస్ట్ పేజీ నుంచి చివరి పేజీ దాకా చెప్తారండి. మధ్యలో ఒక పేజీ కూడా మిస్, ఒక శ్లోకం కూడా మిస్ అవ్వదు. అవును సార్, అవును సార్. అలా చెప్పరండి వీళ్ళు. అవునవును. అయితే కరుణాకర్ గారి కూడా కొన్ని చూశాండి నేను వీడియోలు. అయితే మీ అంత డెఫ్ లో బాటలు ఆయన గారు. అయితే అంటే కాదండి, ఇక్కడ ఒక నిమిషం. కరుణాకర్ గారు మొత్తం నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర. ఉంది సార్. కాకపోతే ఆయన ఇప్పుడు నేను అనుకోండి ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. అవునవును. ఇప్పుడు ఆయన కొన్ని అడ్డంకులు ఉంటాయి అక్కడ. ఆయన డైరెక్ట్ గా సళ్ళు బిస్కెట్ అనే మాట ఆయన చెప్పలేరు కదా పాపం. అది కొంచెం కష్టమైపోయింది దానికి. అవునవును సార్. అయితే కొన్ని డిబేట్లు కానీ చూసా సార్ నేను. డిబేట్లు అవి చూసుకుంటూ వచ్చాక అప్పుడు మీరు దొరకలా నాకు. అవును, మేమంతా కరుణాకర్ గారిని చూసి మేమందరం బైబిల్ గురించి తెలుసుకున్నామండి. ఆయనే అందరికి ఇప్పుడు బైబిల్లో మూల పురుషుడు అంటే ఆదాము అని చెబుతారు, గుర్తుందా మీకు? అవును సార్.
అలానే మా అందరికి మూల పురుషుడు ఎవరంటే కరుణాకర్ గారు అని చెప్తాం మేము. అయితే ఆయన డిబేట్లు కూడా చాలా చూసా నేను వీడియోలు ఆ, దీంట్లో. మేము అయితే చూసామండి. బాగానే పాపం అక్కడే లాక్కొచ్చిండే కానీ ఇప్పుడు కొద్దిగా మీరు కూడా లైన్ లో ఉన్నారు. ఇంకా అందరూ వస్తారండి, మనలాంటి వాళ్ళు కొన్ని వందల మంది తయారైపోతారు. ఇబ్బంది అంటే లేదు. మీ వల్ల చాలా మంది బయటకు వస్తారండి, కొంత నాలెడ్జ్ వస్తుంది జనానికి. ఉమ్, ఉమ్, మీరు చెప్పే విషయాల్లో ఉమ్. ఆడ పడే బాధలు కూడా మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఇక్కడ. అవునండి, అవును. అసలు ఒక మాట ఏంటంటే వాళ్ళు అయ్యగారులు కానీ మేధావులు కూడా మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఉమ్, ఆ? ఉమ్, వీళ్ళంతా డబ్బు అండి, డబ్బు కోసం ఇదంతా పెట్టుకొని వాళ్ళు బతకటం కోసం జనాన్ని ఒక 10 మందిని చూసుకోవటం, ఉమ్, ఆ కానుకలు అవి తెచ్చుకోవటం, మీరు అన్నట్టు కార్లు కొనుక్కోవటం, బైకులు కొనుక్కోవటం, అమెరికాలో చదివించుకోవటం. ఉమ్, ఇది ఏం సార్, పేదోడికి ఒక బట్ట ఇచ్చి ఒక పూట అన్నం పెట్టమనండి. ఉమ్. ఇవన్నీ ఉట్టిదే సార్, వేస్ట్. డబ్బులు తప్పడానికి సార్ లంజోడుకులు. వాడి రూపాయి కోసం ఇన్ని బాధలు పడి ఇంత చికాకు పెట్టి ఆడవాళ్ళని లైన్ చేసి ఆడవాళ్ళు ఇళ్లలో చెప్పినట్టు వినేటట్టు చేసుకుంటున్నారు సార్. అది ఆడవాళ్ళకి బాగా బాగా కొడుతున్నారు గ్యాస్. అవునండి, అవును. కొట్టి అట్లా లైన్ చేసుకొని చేస్తున్నారు సార్. ఉమ్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నా మీకు, ఇక నేను ఈ కిరాయిలు అటు ఇటు పోతుంటా కదా సార్, అవునండి, అవును. ఇక కలవలేదండి. సరే సార్, జాగ్రత్తగా మరి ఇంకా మన ఎవరైనా వెళ్తున్నా మన వీడియోలు ఫార్వర్డ్ చేసి బయటికి రమ్మని చెప్పండి.